చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో, నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలని చూస్తే భయం వేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ముందుకు కదలలేని పరిస్థితి ఉందన్నారు. ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందుకు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉంది. కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తా ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యాదేవని ఇస్తా ఉన్నాడు, వసతిదేవని ఇస్తా ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు, లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం. ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్, మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం. దానికి ఖర్చు 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం. రైతన్నలకు, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తా ఉన్నాడు, చేయక తప్పదు దేవుడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్ గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. మోసం కాదు, పచ్చి మోసం కాదు. ఇది ఏమన్నారు తెలిసిన మైసూర్ రెడ్డి గారు, ఇదే ప్రకారంగా 2014లో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూర్ రెడ్డి గారు నాకు అన్నారనమాట. ఏమని? ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకల్ అది కొండారెడ్డి బుర్జు కథ అంటే, ఒక పైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు, కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది, ఎవరన్నా కర్నూలు పోయింటే తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటాడంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే 1 సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను, మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తా అంటాడు. అంతేకాదు ఇది కూడా సేమ్. ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్ని ఫస్ట్ దాంట్లోనే